యేసుక్రీస్తు తానే చెప్పాడు, మీరు నా నామమును బట్టి హింసింపబడుదురు, హత్య చేయబడుదురు. మత్తయి 24:9, యోహాను 15. ప్రవీణ్ పగడాల పాస్టర్ యేసు ప్రవచించినట్లుగా హింసను ఎదుర్కొని తన జీవితం సమర్పించుకోవడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. ఇది యేసు చెప్పినదే, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల అది ముందుగా నన్ను ద్వేషించనని ఎరిగియుండుడి. యోహాను 15:18. కాబట్టి మనం ఎందుకు హక్కుల కోసం పోరాడాలి? మనము ప్రపంచిక హక్కుల గురించి పోరాడి ఏమి పొందగలము? యేసు మమ్మల్ని ప్రేమ, క్షమాపణ, శాంతి మార్గంలో నడవమని బోధించాడు. మత్తయి 5:44. మీ శత్రువులను ప్రేమించుడి, మీను హింసించు వారి కొరకు ప్రార్థించుడి. లూకా 6:29. ఎవడైనను నీ గాలిని కొట్టిన ఎడల వాడి ఎదుటి గాలిని త్రిప్పిపెట్టుము. మన దృష్టి యేసు బోధలపై ఉండాలి. హక్కుల కోసం పోరాడడం కంటే యేసు బోధించిన ప్రేమ, క్షమాపణ, ప్రార్థన మరియు నమ్మకాన్ని జీవించడమే మాకు ముఖ్యమైనది. దేవుని రాజ్యం ఈ లోకానికి చెందినది కాదు. యోహాను 18:36. కాబట్టి మన విశ్వాసం ద్వారా, మన ప్రేమ ద్వారా, మన క్షమాపణ ద్వారా యేసు మార్గంలో నడవాలి. దేవుని చిత్తము నెరవేర్చుదాం. శాంతియుతంగా ఆయన ప్రేమను ప్రకటిద్దాం.